హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు 21వ రోజు వాకింగ్ వీడియో లాస్ట్ డే పోస్ట్ అయిపోతున్నాను. లాస్ట్ డే అనేది వీడియోకి మాత్రమే, వాకింగ్కి కాదు. వాకింగ్ 5 మినిట్స్ అనేది నా లైఫ్ స్టైల్లో నాకు ఒక అలవాటు అయిపోయింది. 21st డే 22nd డే అస్సలు వీడియో పోస్ట్ చేయడానికే కుదరలా, కానీ వాకింగ్ మాత్రం చేశాను. వీడియో పోస్ట్ చేయడానికే కుదరలా. ఈ 21 రోజుల్లో ఒకరోజు బీచ్ దగ్గర అటెండ్ చేయాలనుకున్నాను, అదే కుదరలేదే అనుకున్నాను. భగవంతుడి దయ వల్ల హ్యాపీగా బీచ్ దగ్గర చేసి పోస్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. అందుకు భగవంతుడికి ధన్యవాదాలు. ఇంకపోతే ఈ వాకింగ్ వీడియోస్ చేసేటప్పుడు చూసేవాళ్ళు కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ బయట తెలియని వాళ్ళు కానీ రోజు పలకరించి ఏమనే వాళ్ళంటే, రోజు 5 నిమిషాలే అండి అటు ఇటు పెడుతున్నారు, రొటీన్గా ఉంది, కొత్తగా ఏముంది, పైగా మీకు వ్యూస్ కూడా తగ్గిపోయినాయి చూసారా, మీరు కొత్తగా పెడితే కదా వ్యూస్ పెరిగేదానికి అనేవాళ్ళు. అవన్నీ పట్టించుకోకుండా దృఢంగా చేయాలని నిశ్చయించుకున్నాను. ఆ రోజు మాత్రం వాళ్ళు చెప్పి నేను నిశ్చయించుకున్న రోజు వ్యూస్ ఓని పెరిగిపోయినాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం, వాళ్ళకి ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా. పెరిగాయా, వ్యూస్ పెరిగాయా, పెరగలేదా, లేకపోతే రొటీన్గా ఉందా, అవన్నీ నేను చూడలేదు. వాకింగ్ వీడియో 21 డేస్ ఛాలెంజ్ చేయాలి, పోస్ట్ చేయాలి అని ఫిక్స్ అయిన తర్వాత 21 డేస్ ఛాలెంజ్ పోస్ట్ చేయడమే. రోజుకో లొకేషన్ మార్చాను, రోజుకో ఒక పాట పెట్టాను. సో నేను అనేది ఒకటే, ఒక్క వ్యూ వచ్చినా పర్లేదు చేయగలను, ఒక్క వ్యూ రాకపోయినా సరే నేను పోస్ట్ చేస్తాను. దీనికి ఎందుకు చెప్తున్నానంటే, లావు తగ్గాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం, ఎవరి కోసమో ఎవరో ఏదో చెప్పారని లేని పని బుర్రలో ఎక్కించుకొని బాధపడలేదు. మనం ఏం చేయాలని డిసైడ్ అయ్యి దిగామో అది చేయడమే కాన్సెప్ట్, వేరేది ఏం లేదు. ఇంకోటి కూడా క్లారిటీ అయిపోతున్నాను, నాకు నచ్చిన టైంలో నాకు కుదిరినప్పుడు రోజులో ప్రశాంతంగా చేసుకున్నాను. దానికి నాకు వచ్చిన రిజల్ట్ ఏందో తెలుసా? ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో ఇష్టం లేకుండా చేస్తే ఎట్లుంటుందో 5 నిమిషాలు ఇష్టపడి చేయడం వల్ల నా పొట్ట దగ్గర నాకు చాలా రిజల్ట్ వచ్చింది. ఇది నాకు తెలుస్తుంది. దీన్ని చూపి అంటే నేను వీడియోలో ఎట్లా చూపేది తెలియదు నాకు, కానీ నాకు రిజల్ట్ తెలుస్తుంది. అలాగే ఇష్టంగా చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్సర్సైజ్ అనేది కానీ మన బాడీని మార్చుకోవడం కానీ ఇష్టంగానే చేయాలి. నేను ఫస్ట్లో లేని పని భయాలు పెట్టుకోకండి అనేవాడిని, గుర్తుందా? దానికి ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు నాకు వీళ్ళందరూ చెప్పారే, ఆ విధంగా మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్తుంటారు, అవన్నీ పెట్టుకోకుండా మీరు అనుకున్నది నమ్మి దిగి చెయ్యండి, రిజల్ట్స్ మీకే అర్థమవుతాయి. థ్యాంక్ యూ, బాయ్.